హలో హాయ్ అండి. మనం ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే మనకి దగ్గర 2:15 అవుతుంది. ఇవాళ డేట్ చూసుకుంటే 28వ తారీఖు. మన గ్యాస్ చూసుకుందాం, ఫుల్గా ఉంది. ఇప్పుడు ట్రిప్ పడింది, తీసుకుంటున్నాను. ఓకే, దొరికింది లేదు తెలియదు మనకి. దొరికింది అనుకున్నా కానీ మిస్ అయిపోయింది, అది జస్ట్ మిస్ అనమాట. ఓకేనా, అలా చూసుకుంటే మనకి టైం కిలోమీటర్ చూసుకుంటే 7.9. నేను నైట్ గ్యాస్ కొట్టించాను అనమాట. ప్రస్తుతం అయితే ఇప్పుడు 7.9 కిలోమీటర్ అయింది. నైట్ కొట్టించా కాబట్టి ఒక పాయింట్ పడిపోయింది అనమాట మనకి. ఓకేనా, ఓకే. ఇలాగ చూసుకుంటే వాళ్ళ డేట్ చూసుకుంటే 2:14 టైం చూసుకుంటే 2:14 ఆగస్ట్ అనమాట. ఓకేనా, ఇది ఊబర్ అయితే ఆన్ చేసి పెట్టాను, అలాగే ర్యాపిడ్ కూడా ఆన్లో ఉంది మనకి. ఓకే, చూద్దాం వాళ్ళ ట్రిప్స్ ఎలా ఉంటాయి అనేది. జస్ట్ మిస్ ట్రిప్ పడింది, అది 44 కిలోమీటర్సే, 44 మినిట్సే. ర్యాపిడ్లో ఒక ట్రిప్ పడిపోయింది, అది 248. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ ఇంకోటి పడింది, అది 200 కిలోమీటర్ బుడ్డుపల్ అంట. ప్రీకే లొకేషన్ వచ్చాను, ఇంకా 3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దాకా మనం చేసింది ఎండింగ్స్లో ఒక ట్రిప్ చేశాను 248. వాడు కస్టమర్ 250 ఇచ్చాడు. ఇది సెకండ్ ట్రిప్ పట్టాను మనకి. ఓకేనా, గ్యాస్ అయితే మనకి దగ్గర 22 కిలోమీటర్స్ కాలింది. 2 పాయింట్స్ పడిపోయి అప్పుడే మనకి. చూడండి, నాకు ఊబర్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇలా వచ్చింది. యూ హ్యావ్ రిసీవ్డ్ ఫీడ్బ్యాక్ ఇన్ రైడ్ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ రీసెంట్ ట్రిప్స్ దట్ దేర్ వాజ్ ఏ వెరబుల్ disagreement which made them feel uncomfortable. According to your guidelines, we want your users to have a secure to comfortable experience with you every Uber ride. If you receive similar feedback from any other riders in the future, we may have to take action on your account. Thanks for understanding anta. నేను పంపాను, రైడర్ బిహేవియర్ నాట్ గుడ్, దట్స్ వై ఐ క్యాన్సిల్ ట్రిప్. వర్క్డ్ విత్ యూ డోంట్ అండర్స్టాండ్. ఐ వర్క్డ్ విత్ యూ, డోంట్ అండర్స్టాండ్ మీ. వాట్ యూజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ అని చెప్పాను. చూసారు కదా మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే అర్థం, మొన్న ఒకసారి ఏమైందంటే, నిన్న సండే రోజు రీసెంట్గా ఏమైందంటే, నాకు ట్రిప్ పడింది. ఆ ట్రిప్ అయితే నేను తీసుకున్నాను. మన ట్రిప్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, మనకి వాళ్ళు బండ్లు కూర్చోకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నేను డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది, ఏసీ కూడా ఆన్ చేసి ఉంది. ఒక మనిషి లోపల కూర్చున్నారు, ఒక లేడీ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను 5 మినిట్స్ మామూలుగా ఏ రైడ్ అయినా బుక్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి, అది ఊబర్ ఇచ్చింది. ఆ తర్వాత వెయిట్ చేయడం అనేది అది మా ఇష్టం. ఓకేనా, ఇది ఎవరికైనా అండి. ఈ వీడియోలు మామూలుగా డ్రైవర్స్ అయినా లేకపోతే ఎవరైనా మామూలుగా బుక్ చేసుకుని ఎవరు ఎక్కుతారు కస్టమర్స్, వాళ్ళకేం చెప్తున్నాను, అందరికీ ఇది సంబంధించింది. మీరు వెయిట్ చేయాలనుకుంటే పిన్ నెంబర్ వేయకముందే వెయిట్ చూపించండి. ఓకేనా, లేకపోతే ఏంటి, పిన్ నెంబర్ వేయకముందే వెయిట్ చేయండి, లేదు చెప్పండి ముందుగా రిక్వెస్ట్ చేయండి, ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ ఆగని చెప్పి. ఆ తర్వాతనే పిన్ నెంబర్ ఇవ్వండి. ఇది ముందుగా చెప్పండి, ఇలా 5 మినిట్స్ 8 మినిట్స్ వెయిట్ చేయాలని చెప్పి. ఆ తర్వాత డ్రైవర్కి ఇష్టం పిన్ నెంబర్ ఇవ్వాలా లేదా అనేది. వాడు ఇచ్చేది 10 రూపాయలే. వాడు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వెయిట్ చేస్తే 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తాడు. దాంట్లో కట్ చేసుకుని 7 రూపాయలు 8 రూపాయలు మాకు వచ్చేది. ఓకేనా, మాకు ఏమో వెయిటింగ్ ఏదో మాకు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు కూడా రావు. అది ఒక పక్క కూడా రావు, మనకి ఏసీ కూర్చున్నాం కాబట్టి ఒక పక్క కూడా రావు మనకి. ఆ టైం చాలా వేస్ట్ అయిపోయింది అనమాట మాకు. ఓకేనా, అది ఎటువంటి ట్రిప్ కూడా తెలియదు. అది ఒక 700 లేదా 1000 రూపీస్ వస్తాయి ట్రిప్ కూడా కాదు. అది చిన్న ట్రిప్పులకి వీళ్ళు బాగా వెయిట్ చూపిస్తారు మాకు. అది మాకు బాగా ప్రాబ్లం అవుతుందండి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి డ్రైవర్ జరుగుతూనే ఉంది. మీరు ఏమనుకుంటారు, ఈ 5 మినిట్స్ వెయిట్ చేయలేడా, 10 మినిట్స్ వెయిట్ చేయలేడా అంటే, మాకు టైం విలువైన టైము. మాకు ఉండేది పనిచేసి 12 అవర్స్లో మాకు 3 to 4 అవర్స్ మాకు గ్యాస్ పట్టేయడానికే, అది గ్యాస్ కోసం తిరగడానికి, గ్యాస్ పట్టేయడానికి టైం పోయింది అనమాట. దానికి టైం పోయింది. మేము పనిచేసేది 8 to 9 అవర్స్ అనమాట. 8 to 9 అవర్స్ 2000 సంపాదించుకోవాలి. దాంట్లో గ్యాస్ తీసేసి 2000 సంపాదించుకోవాలి. ఆ 2000 సంపాదించడానికి 2000 అవ్వు మళ్ళీ. అది ఒకవేళ అవ్వాలన్నా చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే కానీ అవ్వదు. మంచి ట్రిప్పులు తీసుకోకుండా అవ్వదు. ఈ కాస్త టైంలో మీరు వెయిటింగ్కి ఇంత టైం వెయిట్ చేపిస్తే మాకు మాకు యూస్ ఉండదండి. అది ఏదో ఉంటారు కదా, 5 మినిట్స్ వెయిట్ చేయడానికి ఏమైంది అనుకుంటారు కదా, అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఆ 5 మినిట్సే ఇలా 10 మంది, రోజు 10 కస్టమర్లు 5 నిమిషాలు వెయిట్ చేపిస్తే, కస్టమర్ ఇచ్చేది మీకు అలాగే మా ఊబర్ 5 మినిట్స్ ఇస్తున్నాడు. ఆ 5 మినిట్స్ కాకుండా విడిగా ఒక 5 మినిట్స్ వెయిట్ చేపిస్తే, రోజుకి 10 మంది వెయిట్ చేపిస్తే 10 అవుతుంది అన్నమాట. అంటే రోజుకు 1 గంట వెయిట్ చేయడానికే పోతుంది మాకు. మామూలుగా ట్రిప్ కోసం అట్టాగా వెయిట్ చేస్తాం, మంచి ట్రిప్ కోసం వెయిట్ చేయడానికి చాలా టైం పోయింది. అలాగే ట్రిప్ దొరికిందని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఒక 5 మినిట్స్ పైగా వెయిట్ చేపిస్తారు. ఓకే, 5 మినిట్స్ అంటే అర్థమవుతుంది. కొంతమంది 5 మినిట్స్ కన్నా 10 మినిట్స్ కూడా వెయిట్ చేపిస్తారు. అలా మరి దారిలో కూడా ఎక్కడైనా ఆపిస్తారు, అది వేరే విషయం. పిన్ నెంబర్ వేయకముందే చెప్పేస్తే మాకు ఆ డ్రైవర్ ఆగాలి అనేది తన ఇష్టం అండి. అది ఒకవేళ ఆకుండా వెళ్ళాడంటే 5 మినిట్స్ వరకు లోపు అయితే ప్రాబ్లం మీకు కంప్లీట్ చేయొచ్చు. 5 మినిట్స్ తర్వాత అది డ్రైవర్ ఇష్టం.
ఊబర్ రాడ్ కూడా బాగా అర్థం చేసుకోవాలి సార్. అది ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలంటే మాకు 5 minutes ఇస్తారు, 5 minutes వరకు వెయిట్ చేస్తాం, ఓకే. ఆ తర్వాత వెయిట్ చేయడం మన ఇష్టం. అది క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ ట్రిప్, అంతే. అది దానికి కూడా మాకు ఇలా ఫీడ్బ్యాక్లు ఇచ్చేసి ఇలా కస్టమర్తో మీరు సరిగ్గా ఉండాలి, సరిగ్గా మాట్లాడాలంటే ఆ కస్టమరు రూడ్గా మాట్లాడుతున్నాడు. 5 minutes వెయిట్ చేయలేవా, ఏం పోయిందని. బండి నాది, నా సొంత బండి, 8 లక్షలు పెట్టి బండి కొనుక్కున్నాను, ఓకేనా. ఇది మామూలుగా ఇంకా రూడ్గా మాట్లాడంటే ఇది నా బండి, నా ఇష్టం, ఇష్టమైతే ఎక్కువ లేదు దిగు, ఇలా మాట్లాడలేదు కదా. మేము ఏం మాట్లాడుతున్నాం సార్, మీరు 5 minutes ఊబర్ ఆల్రెడీ ఇస్తున్నాడు, దాన్ని వెయిట్ చేస్తున్నాం, ఓకేనా. మీరు ఇంకా వెయిట్ చేయాలనుకుంటే మీరు పిన్ నెంబర్ వేయకుండా వెయిట్ చేయండి, ఓకేనా. మీరు పిన్ నెంబర్ వేసేసి 5 minutes వెయిట్ చేయాలంటే మాకు వెయిట్ డబ్బులు రావండి అని క్లియర్గా చెప్తున్నాం. అయినా వాళ్ళు వినకుండా అదే పని చేస్తున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది ఊబర్ అర్థం చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మేము క్యాన్సిల్ చేస్తే ఊబర్ రాడు, మాకు ఇలాంటి మాకు వార్నింగ్ మెసేజ్ ఏం పెట్టకూడదు, ఓకేనా. అది సంగతి. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి డ్రైవర్కి జరుగుతుంది ప్రాబ్లం. అది కార్ డ్రైవర్ అయినా సరే, లేకపోతే బైక్ డ్రైవర్ అయినా సరే, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంది. మన సాగు జీవితం గ్యాస్ స్టేషన్లో రోజుకి 3 నుంచి 4 గంటలు గ్యాస్ స్టేషన్లో పోతుంది మాకు గ్యాస్ పెట్టడానికి, ఓకేనా. అక్కడ టైం పోతుంది, పైగా ఈ వెయిట్ చేయడానికి 1 గంట పోతుంది. అంటే రోజుకి 4 to 5 hours, లేదా 3 to 5 hours అనుకోవచ్చు. ఇంకా గ్యాస్ తొందరగా అయితే పర్వాలేదు, 3 గంటలు అయిపోయింది, లేదా 2 గంటలు అయిపోయింది. దొరకకపోతే మ్యాక్సిమం 3 to 4 hours అనుకుందాం ఇంకా, ఓకేనా. 3 to 4 hours మాకు మా జీవితం గ్యాస్ స్టేషన్లో మీ బండి కోసం వెయిట్ చేయడానికి పోతుంటే ఇంకేముంది, మీకు ఎంత టైంలో ఏం చేస్తాం, కొంత టైంలో ఏం సంపాదిస్తాం. ఇంకా 14 గంటలు 15 గంటలు చేస్తే 2 రోజులు సరిగ్గా రాలేం కదా. ఇంకా నెల మొత్తం కూడా చేయలేము అలా వరుసగా చేస్తే, ఓకేనా. ఇది ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయని, ఇది ప్రతి ఒక్కరికి ఈ బాధ ఉండేదే ఉంది. ఇది ఎవరు దీని గురించి మాట్లాడతారో ఏమో తెలియదు, కానీ నాకైతే ఇది చాలా బాధ అనిపిస్తుంది. నాకేలా కాదు, ఇంకా ఎవరికైనా సరే ఈ బాధ అందరికీ ఉన్నదే, ఓకేనా. ఇది ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. దీని గురించి ఎవరు మాట్లాడిందే లేదు, చేసిందే లేదని నేను అనుకుంటున్నాను, ఓకేనా. ఇది నా పొలం అయితే. ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, నేను ఫీడ్బ్యాక్ వాడికి మెసేజ్ అలా పెట్టాను. వాడి ఇష్టం, ఆ తర్వాత ఏం చేసుకుంటాడు. అది నాకు ఇప్పుడు తగిలారు, 2-3 తగిలారు. నేను వాళ్ళు చెప్పింది ఒకే మాట రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మీరు పిన్ నెంబర్ వేయకముందే పిన్ నెంబర్ వేయకముందు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాం, పిన్ నెంబర్ వేసిన తర్వాత వెయిట్ చేయమండి వెళ్ళిపోవడమే. మాకు ఊబర్ రాడు, అలాగో మాకు ఇచ్చేది 5 minutes. ఆ 5 minutes వెయిట్ చేస్తాం, ఓకే. ఆ తర్వాత కూడా వెయిట్ చేయమంటే మాకు కష్టమని అని చెప్పాను. ఈసారి ఇంకో ట్రిప్ పడింది చిన్నది, ఇంకా టైం మొత్తం దీనికి వెయిట్ చేయడానికి పోతే ఇంకా మన ట్రిప్పులు చేయలేం. ట్రిప్ చూసుకున్నాను, సేమ్ నాగోల్ నుంచి వచ్చాను, ఇక్కడ ఈ ట్రిప్ పడింది. మళ్ళీ ఇంకో ట్రిప్ మళ్ళీ నాగోల్కు పడింది, ఓకే. మళ్ళీ ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం. ఇంకా ట్రిప్స్కున్నాను ఇవాళ ట్రిప్ మొత్తం 200 ఇవే పడ్డాయి, 2 అటాక్ అయిపోయి. ఇది 3వ ట్రిప్ 200ది. మొత్తం ర్యాపిడో చేస్తున్నాయి వాళ్ళు, ఎందుకో ర్యాపిడో పడుతున్నాయి. ఎప్పటికి మారడు. 246 రూపీకి గంట నడపాలంట, ఎప్పుడు మారుస్తాడు ఏంటి తెలీదు. ఇప్పుడు దాకా ర్యాపిడ్లో మాకు 3 ట్రిప్పులు జరిగాయండి. 3 ట్రిప్పులు నాకు జరిగింది 671. మొదలుపెట్టింది 2.5, ఇప్పుడు చూస్తుంది 4.5 అవుతుంది. చూడండి, ర్యాపిడో 200 రూపాయలు ఇస్తారంట. 3.4 kilometers రిసీవ్, డ్రాప్ చేసేది 16 kilometers 55 నిమిషాలు. టోటల్ చూసుకుంటే గంట పైన పోతుంది. గంట పైన నడిపితే 220 రూపాయలంట. ఇట్లా ఏమంటారు మిగులుతాయా మాకు. ర్యాపిడో వాడు కాదు, సారీ ఓలా వాడు చేసే దరిద్రం పని ఇదే. 16 kilometers 220 రూపాయలంట. అసలు ఏ పక్క తెలియదు. అప్పుడప్పుడు ఇస్తాడు, ఎప్పుడో ఒకసారి అమౌంట్ ఎక్కువ, మిగతా డబ్బులు మొత్తం ఇలాగే ఇస్తాడు అనమాట. ఏంటో ఓలా వాడు మార్చకపోతే ఇలాగే ఉంటుంది. ఊబర్ వాడు ఎందుకు ముందుకు పోతున్నాడు, ఓలా వాడు ఇలా ఎందుకు ఇలా దరిద్రం అయిపోతుంది అనమాట. ఓలా వాడు ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని ట్రిప్పులు పడవు, ఇంకా అలాంటి చోట ఇంకా ఓలా పడతాయి. అందుకని ఓలా ఏంటంటే మామూలు కొంతమంది అలా పెట్టుకుంటున్నారు, ఇంకా ఏ ట్రిప్ పడకపోతే ఆ ట్రిప్ పడితే తీసుకెళ్ళిపోదామని చెప్పి. కానీ మనీ ఇంత దరిద్రం అంటే అనవసరం అండి. ఎందుకంటే 3.4 kilometers అంటే దానికి 8 నిమిషాలు పోతున్నాయి అంటే రిసీవ్కి. తర్వాత దింపడానికి 16.5 kilometers, దానికి పోతున్నాయి దగ్గర మనకి 58 నిమిషాలు. టోటల్ చూసుకుంటే 1 గంట 3 నిమిషాలు అనమాట. 1 గంట 3 నిమిషాలు నింపితే 220 రూపాయలు. ఇప్పుడున్న ట్రాఫిక్కి ఆ గ్యాస్లు 150 రూపాయలు పోతాయి, 70 రూపాయలు. అంటే 1 గంట నడిపితే 70 రూపాయలు వస్తాయి మాకు. ఎంత వరస్ట్ ట్రిప్ అంటే అంత వరస్ట్ ట్రిప్. ఓలా వాడే మన ట్రిప్పులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి చూడండి సార్. ఎగ్జాంపుల్ మామూలుగా వాడు చూడండి 58 నిమిషాలు అంటే గంట పోయినట్టే, ఓకేనా. దగ్గరలో ఉన్నాడు, గంట నడిపితే మనకు 179 రూపాయలు వస్తాయి. దీంట్లో ఏమైనా మనకి మిగులుతాయా డబ్బులు చూసుకోండి. ఇలా చూసుకుంటే 375 రూపాయలు ఒకటి, 82 నిమిషాలు అంటే 1 గంట 22 నిమిషాలు నడిపితే మనకి 375 రూపాయలు అంట. ఇది కూడా వరస్ట్ ట్రిప్పే నా లెక్క ప్రకారం అయితే, ఓకేనా. మీకు మంచిదని చేసుకోండి, ఇబ్బందినా, ఓకేనా. ఇది చూసుకుంటే 111 నిమిషాలు అనమాట. అంటే 1 గంట 44 నిమిషాలు అనమాట. దగ్గర 1 గంట 55 నిమిషాలు అంటే 2 గంటలు నడిపితే మనకు 390 రూపాయలు వస్తాయంట. వాడు ఏం విచిత్రమో ఓలా వాడి ఇచ్చే ట్రిప్పులు దరిద్రం అనమాట. మనం చూసుకుంటే ఇది మనకి ర్యాపిడ్లో 671, ఓకేనా. అలాగే చూసుకుని ఊపర్లో మనకి 2 ట్రిప్స్కి 516 అయింది. దీంట్లో 3 ట్రిప్పులు చేశాను.
దీంట్లో మొత్తం 3 ట్రిప్పులు చేశాను. ఇదేంది 671 ప్లస్ మనకి 516. ఓకేనా, క్యాలిక్యులేట్ చేసుకుంటే 671 ప్లస్ 516. ఓకేనా, ఇది మనకి అమౌంట్. వాళ్ళు వచ్చింది అమౌంట్ 2:30 మొదలుపెట్టి ఇప్పుడు 6:30 వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఉన్నాను, పిన్ కూడా పడలేదు నాకు, ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. ఓకేనా, మాకు ఈ అమౌంట్ కనబడుతుంది. ఓకేనా, ఓకే, చూసుకోండి ఈ అమౌంట్ ఉంది. మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే చూసుకోండి, దగ్గర ఇవాళ 78.8 కిలోమీటర్ తిరిగాం అనమాట. ఇది అమౌంట్ అయితే 671 ప్లస్ 516 11.8. మన దీంట్లో గ్యాస్ తీసేస్తే సింపుల్గా 30 356. ఓకేనా, 386 ఇంత గ్యాస్ అయ్యిద్ది. ఇవాళ అమౌంట్ మనకు వచ్చింది ఇంత. అయితే ఏమైంది, నిన్న 6:30కి 2:30 మొదలుపెట్టి 6:30కే మాకు 1478 రూపాయలు అమౌంట్ అయింది అనమాట. ఓకేనా, నిన్న ఆ టైంకి మనకి 1478 రూపాయలు అయ్యి మనకి గ్యాస్ తీసేస్తే 400 పైన 78 రూపాయలు గ్యాస్ తీసి 1000 రూపాయలు మిగిలాయి. ఇవాళ సేమ్ చేస్తున్నాం పని, కానీ ఇవాళ ట్రిప్పులు తీసుకుని చిన్న పడ్డాయి, పెద్ద పడలేదు మనకి. ఒక అమౌంట్ పడింది, 900 చిల్లర పడింది, కానీ లేట్ అయింది కొట్టడం. వేరే వాళ్ళు కొట్టేశారు, మ్యాచింగ్ వేరే వాళ్ళు మ్యాచింగ్ అయిపోయింది అది. దీంట్లో ఇప్పుడు చేసిన మనము దగ్గర 1180 రూపాయలు మనకి గ్యాస్ తీసేస్తే మనకి మిగిలింది 800 రూపాయలు అనమాట. ఇది మనకి అమౌంట్ ఇవాళ అయితే 800 జరిగింది. 4 గంటలకి 4 గంటలు అవర్స్కి మనకి అమౌంట్ వచ్చిందనమాట సిఎన్జి తీసేస్తే. ఇంకా దీంట్లో మనం ఇంకా 40% తీయలేదు అనమాట. బండి మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఈఎంఐ ఖర్చు తీయలేదు అనమాట. అది తీసేస్తే ఇంకేం ఉండదు మనకి. ఓకేనా, మా లాస్ట్ ట్రిప్ అనేది నాకు ఎయిర్పోర్ట్లో పడింది. ఆ ఎయిర్పోర్ట్ పడిన తర్వాత ఏంటంటే మనకి ఇంకా లాభం లేదని చూశాను. అక్కడ నుంచి నాకు ఏం ట్రిప్స్ పడలేదు. ఎయిర్పోర్ట్లో కూడా ఎందుకో చాలా రోజు ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇంకా రావాలని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరాను. మెల్లగా బయలుదేరిన ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటన్నర ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఆన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నాకు ట్రిప్ పడింది. ఎక్కడ పడింది అంటే అది మౌలాలికి కాస్త ఈ యువతలో పడింది అనమాట. దగ్గర అది చూసుకుంటే మనకి చూసా కొంచెం చూడండి మీరు. అది దగ్గర చూసుకుంటే మీరుకి మనకి 29.3 కిలోమీటర్స్, దగ్గర 1 అవర్ అండి. ఇది 30 కిలోమీటర్ వేసుకోండి. చూసుకోండి బడంపేట. ఓకే, బడంపేట నుంచి పడింది మనకి. ఓకేనా, ఇది మనకి సిద్ధార్థ నగర్ కాప్రాకి పడింది అనమాట. ఓకేనా, సైనిక్పురి అంటే ఆ దగ్గరలో అనమాట. ఓకేనా, ఈ ట్రిప్ పడి క్యాన్సిల్ అయిపోయింది, మనకి దొరకలేదు అనమాట. ఈ ట్రిప్ అయితే మనకి ఇక్కడ పడింది. ఇప్పుడు టైం చూసుకుంటే మనకి దగ్గర 10 వస్తుంది. సిఎన్జి కూడా మనకు పెద్దగా ఏం లేదు, 3 పాయింట్స్ ఉంది. హోమ్ ట్రిప్ పెట్టుకున్నాను, మళ్ళీ ఎన్నికలు పోదామని చెప్పి. పెద్ద బిజినెస్ అయితే మనకి ఏం లేదండి, ఎందుకో తెలియదు. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి కానీ మొత్తం అంత పెద్దగా బిజినెస్ ఏం పడలేదు నాకు. హోమ్ ట్రిప్ పెట్టుకుంటే మన కుక్కట్పల్లి పడింది. తీసుకుందాం లోపు మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళిపోయింది అనుకుంటా. అది 2 ఆన్ చేసి పెట్టుకున్నాను, ఊబర్ ర్యాపిడో. చూద్దాం మళ్ళీ ఎటు పడతాయి ఏంటో మనకి తెలియదు. అలాగే చూసుకుంటే ఈ మధ్య ఏమైందంటే మనకి కస్టమర్లు ఎలా ఉన్నారంటే, మీరు బండి ఎక్కేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు కొంతమంది ముసలాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డోర్ వేసేదాకా వెయిట్ చేసి ఎక్కండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే కస్టమర్స్ ఒకేసారి 1-2 బండ్లు కార్లు బుక్ చేసుకుంటున్నారు, దగ్గర వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటున్నారు అనమాట. అందుకే ముందుగానే మీరు కన్ఫర్మ్ చేసి కనుక్కోండి, మీ ఇక్కడ దగ్గరలో ఉన్నా రావడానికి ఎంత టైం పడుతుంది, ఓకేనా రావచ్చా అంటే ఓకే అని చెప్తే వెళ్ళండి. కొన్ని అలా వెళ్ళిన ట్రిప్లు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. అయినా మనకే మంచిది. కాస్త 2 కిలోమీటర్స్ పైన ఉన్నాయి ఏదైనా సరే మీరు కాల్ చేసి కనుక్కోండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి ఆ ట్రిప్ మనకు ఓకే కదా అని. వాళ్ళకి ఫోన్ చేసి తెలియడం వల్ల ఏమంటే ఓకే వస్తున్నారని చెప్పి వీళ్ళు వేరే ట్రిప్లు ఉంటే అది క్యాన్సిల్ చేసుకుంటారు. ఒకేసారి 2 బుక్ చేసుకుంటే, ఊబర్ ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళు ఏది ముందు వస్తే దానికి వెళ్ళిపోతారు. మీరు ముందుగానే ఫోన్ చెప్పారనుకోండి, కన్ఫర్మ్ చేసుకున్నారనుకోండి, నేను వస్తాను సార్, నాకు దగ్గరలో ఉన్నాను, ఇంత టైం పడుతుందని చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేసుకు వేరే ట్రిప్ ఉంటుంది కదా, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. అందుకే ముందుగానే మనం 2 కిలోమీటర్స్ పైన ఉన్నాయి మొత్తం ఏదైనా ఫోన్ చేసి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మనకి నష్టం కాకుండా ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి వాళ్ళు చేయక మళ్ళీ అంత రోజులు క్యాన్సిల్ చేసి మనకి నష్టం అనవసరంగా. ఓకేనా, మీరు ఎండాకాలం మార్నింగ్ పూట ఎక్కువ బండిలో ఏసీ కూర్చోండి. ఏసీ ఉంటేనే కాస్త బండిలో మీ కారు ఎక్కువసేపు నడవడానికి బాగుంటుంది అనమాట. అంటే మీరు ఏసీ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకే బేజారు పుట్టింది అనమాట, ఎక్కువసేపు చేయలేరు మీరు. ఎగ్జాంపుల్ ఫోనే చూసుకోండి. మామూలు టైంలో మీరు వాడేటప్పుడు
మామూలుగా ఉండిద్ది. అదే మీరు బాగా వేడిలో ఉన్నప్పుడు ఆడడం కానీ మనం యూట్యూబ్ చూసుకొని బాగా హీట్ ఎక్కిపోయిద్ది. మన మైండ్ కూడా అంతే. ఏసీ కూర్చుంటే కాస్త చల్లగా ఉండిద్ది అనమాట. అందుకే కాస్త మార్నింగ్ పూట మధ్యాహ్నం పూట కాస్త మీరు ఏసీ వేసుకొని ఒక పాయింట్ ఏసీ పెట్టుకొని నడపండి. ఎందుకంటే మంచిది. మీరు ఎక్కువసేపు చేయాలనుకుంటే ఏసీ ఉంటే కాస్త ఎక్కువసేపు చేయగలరు, ప్రశాంతంగా చేయగలరు అనమాట. కస్టమర్ ఐడియా అడగకపోయినా మీరైనా కాస్త ఏసీ వేసుకుని కూర్చుంటే మీరు ప్రశాంతంగా ఎక్కువసేపు డ్రైవ్ చేయడానికి, ఎక్కువ టైం చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? చూడండి, మీకే తెలిసిద్ది. ఆ 100 రూపాయలు 150 రూపాయలు మిగులుదని చెప్పి ఏసీ ఆఫ్ చేసి కూర్చుంటే మీరు ఎక్కువసేపు చేయలేరు. ఎవరైతే ఎక్కువసేపు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ ఆన్ చేసి పెట్టుకోమంటున్నాను, అంతే సింపుల్గా. ఓకేనా? ఆ తర్వాత అయిపోయింది మనకి. వాళ్ళ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏం లేదు, ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు దీని గురించి మాట్లాడడం వల్ల మీకు లాభం కానీ దీని నష్టమే లేదండి. ఇది ఈ పాయింట్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువసేపు చేయాలనుకుంటే ఏసీ చేసుకోండి. కస్టమర్ ఒక వద్దంటే ఆఫ్ చేసుకుంటాను, దాంట్లో చేయాల్సింది ఏం లేదు. మనం చాలా తక్కువ మంది కస్టమర్లు ఆఫ్ చేసేమని చెప్పేది. వాళ్ళకి ఏసీ పడక కొంతమందికి తులసిగా వాంతులు వస్తాయి, అందుకని వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఒక కస్టమర్ ఆఫ్ చేయండి, ఒక ఆన్ చేయని చెప్తే ఇంకా మనం అవసరం లేదు, ఇంకా ఆఫ్ చేసి పెట్టడం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వాంతులు చూసుకుంటే మనలో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు కొంతమంది. ఎవరైనా మామూలుగా బుక్ చేసినప్పుడు మీరు వెళ్తారు కదా, బుక్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతారంటే మామూలుగా కస్టమరు వాళ్ళు వచ్చేసి ఓటీపీ చెప్తారన్నమాట. చెప్తారు, వాళ్ళు కూర్చోరు, వెయిట్ చూస్తున్నారు. వాళ్ళు పైనుంచి దిగాలి, లేతే వస్తున్నారు 5 నిమిషాలు ఆగమంటారు. ముందుగానే కన్ఫర్మ్ చూసుకోండి మీరేనా ఇంకెవరు వచ్చేవాళ్ళు ఉన్నారా అని. ఒకవేళ వచ్చేవాళ్ళు ఉన్నారంటే ఒకేసారి వాళ్ళు వచ్చిన తర్వాతనే నేను ఓటీపీ వేస్తాను చెప్పి వెయిట్ చేయండి. ఎందుకు మీ వెయిట్ డబ్బులు కూడా రావు. ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేస్తే మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఒకేసారి మళ్ళీ వాళ్ళు పిన్ నెంబర్ వేసిన తర్వాత మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే మా క్యాన్సిల్ రేటింగ్ పాడైపోయింది. అందుకే వాళ్ళు ముందుగానే వాళ్ళు వచ్చి అందరూ కూర్చున్న తర్వాతనే ఓటీపీ వేయండి. లేదు వచ్చేస్తున్నాం మీ కళ్ళ ముందు వాళ్ళు కనబడితే అప్పుడు ఓటీపీ ఇబ్బంది లేదు. లేదు వస్తున్నారు అంటే వేయదు తొందరపడి ఓటీపీ. ఓకేనా? ఆ తర్వాత మీ ఇష్టం. లేదు పెద్ద ట్రిప్ ఇది, ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారేమో ఇలా మాట్లాడితే మీ ఇష్టం ఆ తర్వాత. ఓకేనా? నాకు చాలా వరకు ఇలాంటి మంది చాలామంది తగిలారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీపీ వేస్తారు, వెయిట్ చేపిస్తారు 5-10 నిమిషాలు. నేను ముందుకు చెప్తున్నాను, మీ వెయిట్ డబ్బులు వస్తాయిగా అని చెప్తారు వాళ్ళకి తెలియదు. సార్ వెయిటింగ్ డబ్బులు అనేది మీరు ఓటీపీ వేయకముందే మాకు వస్తాయి. అది కూడా వచ్చేది 10 రూపాయలు వస్తాయి. దాంట్లో 10 రూపాయలు 6 రూపాయలు మాకు ఇస్తాడు, 4 రూపాయలు కస్టమరే తీసుకుంటాడు. ఊపిరాడే తీసుకుంటాడు, పెద్ద దాంట్లో యూజ్ ఉండదు. మామూలుగా అయితే మీరు ఎప్పుడైనా మాకు బుక్ చేసినప్పుడు 5 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత వెయిట్ చేసిన 5 నిమిషాలే మాకు కౌంట్ ఉండిద్ది అనమాట. అది కూడా వెయిట్ చేయడం అనేది అది మా ఇష్టం అండి అని ముందుగానే చెప్పుకుంటే సరిపోయింది. ఎందుకంటే మాకు మనం చేసేది 12 గంటలు, 3 గంటలు తీసి 3-4 గంటలు వెయిటింగ్కి, 1 గంట వెయిటింగ్కి, 3 గంటలు గ్యాస్కి పోతే మనం చేసేది 8 గంటలు. ఆ 8 గంటలు కూడా మనకి ఇలాంటి వెయిటింగ్లు ఇలా వెళ్ళిపోతే ఇంకేం ఉండదు మనకి. ఓకేనా? ఇది వీడియో స్టార్టింగ్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇంతవరకు అయితే మనం చేద్దాం. ఇప్పుడు హోమ్ ట్రిప్ పెట్టుకున్నాను, టైం 10 అయింది. ఒకవేళ ఇక్కడ నుంచి ట్రిప్ పడినా 1 గంట పోయిద్ది. ఆ తర్వాత మన గ్యాస్ కొట్టించుకుని ఇంటికి బడికి 12-12:30 అయింది అనమాట. మనం మార్నింగ్ మొదలు పెట్టుకోవడం. ఇంకా నైట్ టైం ఏంటంటే లాస్ట్ ట్రిప్ చెప్పేది హోమ్ ట్రిప్ పెట్టాయని, అది హోమ్ ట్రిప్ మనకి పడింది అనమాట. అది దగ్గరలోనే పడింది, ఎక్కడైతే ఉన్నానో అక్కడే దగ్గరలో పడింది మనకి. అది వనస్థలిపురంకి పడింది అనమాట మనకి. అదే కమలానగరం అనుపురం కాల్ నుంచి ఏసరావు నగర్ నుంచి మనకి వనస్థలిపురం దగ్గర పడింది. అది 395 రూపీస్. ఓకేనా? ఇది మన లాస్ట్ ట్రిప్ అండి. ఇది మనకి కిలోమీటర్కి వాడు 10 రూపాయలు 14 రూపాయలు ఇచ్చాడు అనమాట, కమిషన్ 10 రూపీస్. ఓకేనా? ఇదైతే చూడండి మనకి 10ంటికి నైట్ 10 చెప్పా కదా 10ంటికి పడింది. దీంట్లో మనకి టైం గంట పోయింది, ఇంటికి రావడానికి 11. ఆ తర్వాత నేను గ్యాస్ పెట్టలేదండి, డేట్కి ఇంటికి వచ్చేసాను. ఇంకా లేట్ అయితే ఎందుకులే అని చెప్పి మార్నింగ్ చూసుకుందాం అనుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ రోజు నేను లైన్లో ఉంచున్నాను అనమాట గ్యాస్ కోసం. చూసుకుంటే గ్యాస్ కోసం లైన్లో ఉంచున్నాను. మందే ఇంకా బండి గ్యాస్ అయితే మొత్తం అయిపోయింది మనకి. చూడండి ఏం మిగలేదు, గ్యాస్ కొట్టుకుంటుంది, కొట్టుమెట్లాడుతుంది. ట్రిప్పులు జరిగాయి. అదే మన 27వ తారీఖు, సారీ 28వ తారీఖు. మనకి చూసుకుంటే 3 ట్రిప్పులకి మనకి అమౌంట్ వచ్చింది 1,070 రూపాయలు. ఆ రోజు మొత్తం గ్యాస్ మనకు తిరిగింది 108 కిలోమీటర్లు. ప్లస్ అలాగే మన ర్యాపిడ్లో చూసుకుంటే చూడండి దీంట్లో మనకి ఎన్ని ట్రిప్పులు జరిగాయంటే, ఒక నిమిషం, ఈ మెసేజ్లు ఎక్కువైపోతాయి. దీంట్లో మనకి 4 ట్రిప్స్ జరిగాయి. ఓకేనా? 1,066. దీంట్లో అమౌంట్ ఎంత అయింది? 28 మనకి 4 ట్రిప్పులకి ఎంత అమౌంట్ అయింది? 1,066 ప్లస్ మనకి 1,070, మొత్తం కలిపి 2,010 రూపాయలు వేసుకోండి. 36 రూపాయలు మామూలుగా అయితే. మనం రౌండ్ ఫిగర్ చూసుకొని 2,100 వేసుకుందాం. 2,100 సారీ మనం చూసుకుని 2,100 రూపాయలు అయినట్టు. దీంట్లో మన సీని తీసేయాలంటే సింపులే, ఏం లేదు. ఇంటూ 30%, 630 రూపాయలు మాకు సీఎన్జీ కానీ కాలినట్టే మనకి. ఓకేనా? 630 రూపాయలు సీఎన్జీ పోయినట్టే. కానీ దీనికన్నా ఎక్కువ కాలిద్ది, ఎందుకంటే ఇప్పుడు మన సీఎన్జీ స్టేషన్కి వెళ్ళి సీఎన్జీ పట్టియాలి.
అది కూడా మేనేజ్ చేసుకుందాం. 2100 నుంచి 630 కదా, నా లెక్క ప్రకారం అయితే గ్యాస్ మొత్తం అయిపోయినట్టు. గ్యాస్ మొత్తం ఒకసారి ఫుల్ చేయడానికి మనకి 700 రూపాయలు పోతాయి. నేను 700 రూపాయలు గ్యాస్ తీసేస్తున్నాను. నేను మొత్తం గ్యాస్ కాలిన తర్వాత మనకు 2 పాయింట్స్ మిగిలాయి. మనం ఇంకా సీఎన్జీ పట్టి లేదనమాట. సీఎన్జీ పట్టిస్తే 2 పాయింట్స్ కూడా పోతాయి మనకి. సీఎన్జీ ఎక్కడ దగ్గర తెలియదు కాబట్టి. ఓకేనా, నిన్న మైలేజ్ కూడా సరే రాలేదు మనకి ట్రాఫిక్ మూలాన. ఓకేనా, మనకి 2100లో మనకి గ్యాస్ తీసేస్తే మనకి 1150 రూపాయలు మిగిలినట్టు. ఓకేనా, ఇది అమౌంట్ అయితే మనకి 1150 రూపాయలు మనకి. ఓకేనా, దీనిలో ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు ఏం తీయలేదండి. నేను మార్నింగ్ గ్యాస్ ఫుల్ చేసినప్పుడు నాకు దగ్గర 710 రూపాయలు గ్యాస్ అయింది నాకు. ఓకేనా, 710 రూపాయలు మనకి గ్యాస్ అయింది. అమౌంట్ జరిగింది ఎంతంటే దాంట్లో 1000 దీంట్లో 1000 దాంట్లో 60 ఒక 70 వేసుకుంటే 2100 రూపాయలు మనకి అమౌంట్ అనేది జరిగింది నిన్న మొత్తం మనం పని చేస్తే దగ్గర ఏంటంటే నేను మామూలుగా 2:30 మొదలుపెట్టి మరి సాయంకాలం ఇంటికి వచ్చేసాను. 2 hours తీసేయండి. మళ్ళీ ఇంటికి వచ్చేవాడికి మనకి దగ్గర 11 అయింది, 10:30 అయింది. సారీ 11:30 అయింది మనకి. ఓకేనా, అక్కడ చూసుకుంటే 2:30 నుంచి 10:30 మొదలు పెడితే 8 గంటలు 2 గంటలు తీసేద్దాం, 6 గంటలు అన్నమాట. ఓకేనా, 6 గంటలు మరి చేస్తాయి. 6 గంటలు చేస్తే మనకి దగ్గర మనకి ఎంత వచ్చినట్టుకు 2100 రూపాయలు వచ్చినట్టు. దాంట్లో మనకి సీఎన్జీ తీసి 700 రూపాయలు తీసేస్తే మనకి 1350 రూపాయలు వచ్చినట్టుగా. 1150 రూపాయల్లో అసలు మెయింటెనెన్స్ ఖర్చు, ఈఎంఐ ఖర్చు నేను మామూలు తీయలేదు. రోజు వాటి తీయాలి కదా, తీయకుండా చెప్తాను. మామూలుగా 1150 రూపాయలు టోటల్ అమౌంట్ 2130 రూపాయలు. ఊబిడో రాపిడో కలిపి సీఎన్జీ తీసేస్తే 710 రూపాయలు. మామూలుగా అంతమంది బ్యాక్ వీడియోలో ఏంటంటే మామూలు రౌండ్ ఫిగర్ చెప్పాను, ఫుల్ 750 రూపాయలు అవుతాయని. ఆ రోజు ప్రెషర్ లేక మార్నింగ్ అయితే 710 రూపాయలకి సీఎన్జీ మనకు పట్టింది. దాంట్లో కార్ మెయింటెనెన్స్ ఖర్చు అనేది 40%, మన సంబంధించిన దాంట్లో 40% తీసేయాలన్నమాట. అది 854 ప్లస్ మనకి ఏంటి సీఎన్జీ ప్లస్ కార్ మెయింటెనెన్స్ ఆ రోజు ఎంత బండి అయితే మనం సంపాదించాం దాంట్లో 40% తీసేసి 2 కలిపితే మనకి 15,600 రూపాయలు వచ్చాయి అనమాట. మన ఎర్నింగ్స్ అనేది అసలు అమౌంట్ ఆ రోజు సంబంధించిన దాంట్లో సీఎన్జీ ప్లస్ మెయింటెనెన్స్ తీసేస్తే 571 అని అమౌంట్ మనకు వచ్చిందనమాట. ఈ 571 అనేది మన ఎర్నింగ్స్ అనమాట. ఈ మిగతా ఈ కార్ మెయింటెనెన్స్ అనేది అనమాట. బండి తీసుకున్న తర్వాత మన బండి ఈఎంఐలు కట్టుకోవడానికి, బండి టైర్లు మార్చుకోవడానికి, బండి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, బండి ఫైనాన్స్ కట్టుకోవడానికి, బండి సంబంధించిన ఎటువంటి అయినా అది కార్ బ్రేక్ కానీ మనకి సంవత్సరానికి ఒకసారి ఎల్లో ప్లేట్ కట్టాల్సిన అమౌంటే కానీ సంథింగ్ ఏదైనా సరే ఈ అమౌంట్ మొత్తం దాంట్లోనే పోయింది అనమాట. మా సంబంధించిన దాంట్లో 10 రూపాయలు దానికే పోయింది. ఇంకా మనకి మిగిలింది ఈ 571. ఇది